భయంకరమైన రూపం, నల్లని శరీరం, చెల్లాచెదురైన కురులు, శ్వాస నిశ్వాసల్లో అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటుంది. గుండ్రటి త్రినేత్రాలు, అభయహస్తం, వరదహస్తం, పదునైన ఖడ్గం, గాడిద వాహనం. ఇదే నవరాత్రుల్లో అమ్మవారి 7వ రూపం, కాలరాత్రి. वामपादूल सल्लोलता कंटक भूषणा वर्धन मूर्ध्वजा कृष्णा कालरात्रि भयंकरी। ఈ 6 రోజులు అమ్మవారిని శాంత స్వరూపినిగా, మాతృత్వం నిండిన తల్లిగా, ఒక యోధురాలిగా పూజించాం. కానీ ఈ రోజు అమ్మవారు ఎంతో భయంకరమైన రూపంతో ఉంటుంది. పాము ఆకారంలో ఉన్న ఆభరణాలు, ఎముకలు, పుర్రెలు, భస్మం ధరించి ఎంతో భయంకరంగా ఉంటుంది. ఈమెని సాధారణంగా పూజించడమే కాదు, ఈమె రూపం కూడా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. ఈమె నల్లని శరీరం శూన్యాన్ని సూచిస్తుంది. ఇక గాడిద వాహనం మన మొండితనానికి, పట్టుదలకి, ఓర్పుకి చిహ్నం. చేతిలో ఉండే ఖడ్గం కాలాన్ని సూచిస్తుంది. మనకున్న టైం చాలా తక్కువ అని, మనం చేయాల్సిన కర్తవ్యాలు త్వరగా పూర్తి చేయాలని గుర్తు చేస్తుంది ఈ ఖడ్గం. ఆమె మెడలో ఉండే పుర్రెలు, ఎముకలు మన లైఫ్ సైకిల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఎన్నోసార్లు పుట్టాం, ఎన్నోసార్లు జన్మించాం అనేది మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఈమె వస్త్రాధరణ విశ్వాన్ని చుట్టినట్టు ఉంటుంది. ఎరుపు, ముదిర నీలం ఈమె వస్త్రవర్ణన. అసలు ఎవరి కాలరాత్రి? ఈమె ఇంత భయంకరమైన రూపం ధరించడానికి కారణం ఏంటి? పూర్వం శుంభ నిశుంభులు అనే రాక్షసులు దేవతలను ఓడించి వాళ్ళపైన ఆధిపత్యం చెలాయించారు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి శరణు కోరాడు. శివుడు పార్వతిని దేవతలకు సాయం చేయమని కోరగా పార్వతీదేవి చండీ అంబికలను సృష్టించి దేవతలకు సాయంగా అసురులను సంహరించడానికి పంపింది. ఇక ఈ చండీ అంబిక అమ్మవాళ్ళు శుంభ నిశుంభులపైకి యుద్ధానికి వెళ్తారు. ఈ శుంభ నిశుంభులు చండాముండా అనే 2 రాక్షసులను సృష్టించి దేవతలపైకి యుద్ధానికి వదులుతారు. దాంతో చండీదేవి కాలరాత్రి అమ్మవారిని సృష్టించి చండాముండలని సంహరించే పవిత్ర విధిని అప్పగించింది. ఈ కాలరాత్రి అమ్మవారు తన కర్తవ్యాన్ని మొదలుపెట్టింది. చండాముండా అనే రాక్షసులని సంహరించింది. చండాముండా అనే రాక్షసులని సంహరించింది కాబట్టి ఈమెకి చాముండి అని కూడా పేరు. అక్కడితో ఆగిపోలేదు. శుంభ నిశుంభులు ఇంకా రకరకాల రాక్షసులను సృష్టిస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యమైన రాక్షసుడు రక్తబీజుడు. ఈ రక్తబీజుడు ఎంత భయంకరంగా ఉన్నాడు అంటే, ఈయనని ఎన్నిసార్లు చంపినా రక్తం నేల మీద పడగానే అందులో నుంచి కొత్త రాక్షసుడు పుట్టుకొస్తూ ఉన్నాడు. ఇలా రక్తబీజుని చంపడం చాలా కష్టంగా మారింది దేవతలకి. అలాంటి సమయంలో కాలరాత్రి దేవి ఆ రక్తబీజుని నరికి ఆయన రక్తం మొత్తాన్ని తాగేసింది. అలా రక్తబీజుని సంహారం జరిగింది. సాధ్యం కాని పనిని కూడా సాధ్యమయ్యేలా చేసింది కాలరాత్రి. తర్వాత శుంభ నిశుంభులని సంహరించే సమయం ఈ అమ్మవారి యుద్ధం ఎంత భీకరంగా ఉంది అంటే భూమి కంపించింది, ఆకాశం వెలిగిపోయింది. భయంకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. అలా భయంకరంగా శుంభ నిశుంభులని సంహరించింది ఈ కాళికామాత. కాలరాత్రి అమ్మవారి కథ కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, ఇది మనందరికీ ఒక మంచి లెసన్. మన జీవితంలో శత్రువులు ఎంత బలంగా ఉన్నా చివరికి గెలిచేది ధర్మమే అని గుర్తు చేస్తుంది ఈ అమ్మవారి కథ. చీకటి తర్వాత ఎలాగైతే వెలుగొస్తుందో అలాగే మన జీవితంలో కూడా కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి అనే నమ్మకానికి నిదర్శనమే కాలరాత్రి అమ్మవారు. లాస్ట్ వీడియోస్లో మనం తెలుసుకుంటూ ఉంటున్నాం ఈ అమ్మవారి రూపాలు మన లైఫ్లో ఒక స్టేజ్ని రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాయి అని. మరి కాలరాత్రి అమ్మవారు ఏ స్టేజ్ని రిప్రజెంట్ చేస్తుందో తెలుసా? ఎంత శాంతంగా ఉన్న తల్లి అయినా వాళ్ళ పిల్లలపైకి వచ్చేసరికి ఒక ఉగ్రమైన రూపాన్ని దాలుస్తుంది. ఆ రూపాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ కాలరాత్రి. అసలు కాలరాత్రికి అర్థం ఏంటి? కాల అంటే 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి చీకటి, 2 సమయం. చీకటి అనే అంధకారాన్ని తొలగించేదే కాలరాత్రి. అలాగే సమయం తన ఆధీనంలో ఉంటుందని చెప్పకనే చెప్తుంది కాలరాత్రి అమ్మవారు. ఈ అమ్మవారు దుష్టులకి భయంకరమైన రూపంలో కనిపించిన భక్తులని మాత్రం మమకారంతో రక్షిస్తుంది. ఒక స్త్రీ శాంత రూపంగా ఉండగలదు, అలాగే సమయం వచ్చినప్పుడు ఉగ్ర రూపం కూడా దాల్చగలదు అని చెప్తుంది
కాలరాత్రి అమ్మవారి రూపం. ఈ నవరాత్రుల్లో పూజించే అమ్మవార్ల శక్తులు మన షట్చక్రాల్లో ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఈ కాలరాత్రి అమ్మవారి శక్తి ఆజ్ఞా చక్రానికి సహస్రార చక్రానికి మధ్యలో ఉండే మనోన్మణి అనే స్థానంలో ఈమె శక్తి దాగి ఉంది. ఈరోజు ఈమెను ధ్యానించడం వల్ల ఆ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి శత్రునాశనం జరుగుతుంది, మనలో ధైర్యం నిండుకుంటుంది. ఈరోజు ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల మనం మనోన్మణిలో ఈ అమ్మవారి శక్తి సిద్ధిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇదండి కాలరాత్రి అమ్మవారి కథ. అప్పుడే అయిపోయింది అనుకోకండి, మిగిలిన ఇంకా 2 అవతారాల గురించి చెప్పుకోవాలి, వాటి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ గురించి కూడా చెప్పుకోవాలి. మరి లేట్ చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మా అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. ఆ కాలరాత్రి అమ్మవారి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.